ఈరోజు మన ఛానల్లో ప్రతి ఇంట ఉండాల్సిన ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదేంటంటారా? కుట్టు మిషన్. ఇదే ఈరోజు అన్బాక్స్ అయిపోతున్నాం. అసలు ఇది ఎందుకు అవసరం, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అది కూడా చూద్దాం. దాంతోపాటు ఇది ఎలాంటి ఫీచర్స్ తోటి వస్తుందని కూడా చూద్దాం. అన్బాక్స్ చేద్దామా? ముందుగా బాక్స్ కంటెంట్ చూద్దాం ఎలా ఉందో. సో ఈ మోడల్ పేరు ఉషా జెనోమి అలోరి డీలక్స్ వర్షన్. ఇది ఆటోమేటిక్ సేవింగ్ మిషన్. సో దీంట్లో మనకి ఫ్రీ హోమ్ డెమో ఇస్తున్నారు. దానికి కాల్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే సర్వీస్ కూడా వీళ్ళు హోమ్ సర్వీస్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ కొత్తగా సేవింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ట్యూటోరియల్స్ ఈ వెబ్సైట్లో ఉంది. ఉషా SEW అనే వెబ్సైట్లో వాళ్ళ ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. అన్ని లాంగ్వేజెస్లోనూ ఉన్నాయి. ఇది 2 years వారంటీ తోటి వస్తుంది మనకి. దీంతోపాటు మనకి ఒక 15 ఫ్రీ యాక్సెసరీస్ ఇన్సైడ్లో ఉన్నాయి. 21 స్టిచెస్ దీంట్లో చేయగలుగుతున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచెస్ ఇక్కడ వేసారు. ఇక్కడ లెర్న్ క్రియేట్ అని వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చారు. జాపనీస్ టెక్నాలజీతో తయారు చేసిందని చెప్తున్నారు. ఇంకా స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే వీళ్ళు రాసిన దాంట్లో ఆటో నీడిల్ థ్రెడర్. ఇంతకుముందు మనం సూదిలో దారం ఎక్కించాలంటే ఏదో నాబ్ వాడేవాళ్ళం, కానీ ఇది ఇన్బిల్ట్ వస్తుంది. నేను కూడా ట్రై చేశాను ఇది యాక్చువల్గా డెమోలో. చాలా ఈజీగా ఉంది, నీడిల్ ఎక్కిస్తాం చాలా సులభంగా ఉంది. అలాగే థ్రెడ్ కట్టర్స్, ఎప్పుడు మనం సిజర్ని ఎత్తుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా ఇక్కడే పక్కనే ఒక సిజర్ ఇచ్చారు వాళ్ళు, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దాంతోపాటు ఫ్రీ ఆర్మ్ ఫర్ సర్క్యులర్ స్టిచ్చింగ్. సో సర్క్యులర్ స్టిచ్చింగ్కి జస్ట్ ఇక్కడ ఉన్న అటాచ్మెంట్, హ్యాండిల్ ఉన్న అటాచ్మెంట్ వేస్తే మీరు సర్కిల్ రొటేట్ చేసుకుంటూ ఇప్పుడు చేతికి వాటికి బాగా స్టిచ్చెస్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఫెడ్ డ్రాప్ మెకానిజం అని ఒక మెకానిజం ఉంది. మరి అది విషయం ఏంటి నాకు తెలియదు, చూద్దాం. అలాగే కలర్ కోడెడ్ యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే. సో మనకి రోటరీ సిస్టమ్ ఇచ్చారు. మనకి కావాల్సిన నోట్స్ అయినా తిప్పుకుని ఈజీగా ఆపరేట్ చేసేలాగా ఇచ్చారు. దాంతోపాటు ట్రిపుల్ స్ట్రెంత్ స్టిచ్. సో కొంచెం జీన్స్ అలాగే థిక్ ఫ్యాబ్రిక్ మీద మనం స్టిచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు మనకి ఫోర్స్ ఉండాలి కదా. సో ఆ స్ట్రెంత్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. సో ఇది మనకి కుట్టు దగ్గర ఒక LED లైట్ ఉంటుంది, అది ఇప్పుడు ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది. LED ఫంక్షన్ తోటి వస్తుంది. అలాగే డైల్ ఫర్ స్ట్రెచ్ లెంత్. స్ట్రెచ్ ఒక్కొక్క కుట్టుకి మధ్యన లెంత్ కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక రోటరీ సిస్టమ్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఈ పిన్స్ ఏదైతే ఉందో అది మెటల్లో ఇచ్చారు, విరిగిపోకుండా ఉండటానికి. మెటల్లో డ్యూరబిలిటీ కోసం మెటల్లో ఇచ్చారు. దాంతోపాటు బటన్స్కి వాటికి 4 స్టెప్ బటన్ హోల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది బేసిక్. దీంతోపాటు మనకి క్రియేటివ్ ఎన్హాన్సింగ్ అటాచ్మెంట్స్ అని చెప్పి ఇవన్నీ వస్తున్నాయి. దీంట్లో మనకి కింద పాదం ఏదైతే ఉందో అది మార్చుకునేలాగా 0.65 cm సీమ్ ఫుట్ ఉంది. తర్వాత బీడింగ్ ఫుట్ ఉంది, బెండర్ ఫుట్ ఉంది, 3-way కార్డింగ్ ఫుట్ ఉంది, తర్వాత డార్నింగ్ ఫుట్ ఉంది. ఇవన్నీ వేరే వేరే ఫుట్స్ అనమాట. సో వీళ్ళు ప్రొవైడ్ చేయడం అన్నీ ప్రొవైడ్ చేయట్లేదు, కాకపోతే మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఫ్రీ యాక్సెసరీస్లో ఏమొస్తుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. మనకి ఏమేమి ఫుడ్స్ వస్తున్నాయి, దాంతోపాటు స్క్రూ డ్రైవర్స్, నీడిల్స్, తర్వాత నాబ్స్, ఇవన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు.
సో మెయిన్ మోటార్ కదా, ఇది మోటార్లో రన్ అవుతుంది కాబట్టి పవర్ సప్లై ఇన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మనకి 60 వాట్స్ మోటార్ ఉంటుంది. టోటల్ వెయిట్ ఇది 6 kgs దాకా ఉంటుంది. అలాగే వోల్టేజ్ ఎంత, సో దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు జరిగింది ఆ డీటెయిల్స్ అని ఇక్కడ చూడొచ్చు మీరు. సో దీంతో పాటు మనకి ఈ యాక్సరీస్, అడిషనల్ యాక్సరీస్ చెప్పాను కదా, దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ బుక్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఇచ్చారు. సో బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ దీంట్లో ఉన్నాయి. దీంతోపాటు ఒక కవర్ ఇచ్చినట్టున్నారు. ఓకే, మిషన్కి పైన వేసే కవర్ ఇచ్చారు. రెండు పక్కన పెడితే సో ఇది మన మిషన్. ఇక్కడ హ్యాండిల్ కూడా ఉంది మనకి. ఇది టేబుల్ టాప్ కాబట్టి మనకి హ్యాండిల్ తోటి వస్తుంది. బాక్స్లో మనకు పవర్ గార్డ్. సో ఇదన్నమాట. ఇది మనకి పెడల్ అసిస్ట్. దీంట్లోనే పవర్ గార్డ్ ఉంది. లెంత్ ఒకసారి చూద్దాం. ఇదన్నమాట పెడల్లో. సో లెంత్ మీరు చూడొచ్చు, ఇంత ఉంది. ఇది మనం మిషన్లో పెట్టాలి పక్కన. ఇక్కడ నుంచి కింద ఇలా వస్తుంది పెడల్కి. పెట్టిన తర్వాత మనకి ఇంత లెంత్ ఉంటుంది. సో ఇదనమాట రాడ్ సిస్టమ్స్. దీంట్లో మనకి రివర్స్ మోడ్ కూడా ఉంది. దీన్ని హోల్డ్ చేస్తే రివర్స్ కూడా వెళ్తుంది. దీంతోపాటు మీరు ఎక్స్టెన్షన్ బోర్డ్ కూడా తీసుకోవచ్చు. చాలామందికి ఇది అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అన్నీ అంటే ప్లేస్ సరిపోక, అలాంటి వాళ్ళు దీన్ని ఇలాగా డిస్మాండిల్ చేసి ఈ ప్లేస్లో మీరు ఎక్స్టెన్షన్ బోర్డ్ పెట్టుకోవచ్చు. సో ఇది మనకి 15,000 అరౌండ్ వస్తుంది. ఆన్లైన్లో కూడా అదే ప్రైస్ ఉంది, ఆఫ్లైన్లో కూడా అదే ప్రైస్ ఉంది. ఆఫ్లైన్లో కొన్ని ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ప్రస్తుతానికి. సో యాక్సరీస్ వాళ్ళు దీని లోపల పెట్టించారు. ఇవన్నీ యాక్సరీస్. సో ఇది హ్యాండిల్, ఇవన్నీ పైకి లాక్కోవచ్చు. ఇదన్నమాట ఒక క్విక్ అన్బాక్సింగ్ అండ్ స్మాల్ డీటెయిల్ రివ్యూ అయితే కాదు, డీటెయిల్ రివ్యూ మళ్ళీ చేద్దాం. అంతవరకు సెలవు.